ఏపీకి ప్రత్యేక హోదా ఎన్నికల వేళ మళ్లీ బ్యానర్ ఐటమ్ గా మారిపోయింది. స్పెషల్ స్టేటస్ ను ఇన్నాళ్లు కోల్డ్ స్టోరేజ్ లో పడేసిన పార్టీలు ఇప్పుడు దుమ్ము దులిపి షోకేస్ బొమ్మలా రెడీ చేస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో వినిపించిన హోదా పదం ఇప్పుడు మళ్లీ ప్రతిధ్వనిస్తోంది. కారణం ఎన్నికల జాతరలో ఓట్లు కొల్లగొట్టడానికి ప్రధాన పార్టీలు హోదాని ఆయుధంగా మలుచుకోవాలని సంసిద్ధమవుతోంటే ప్రజా సంఘాలు మాత్రం ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటుకి హోదాకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టే కనిపిస్తోంది. ఎప్పుడు ఓటు అన్న పదం వినిపిస్తుందో అప్పుడు హోదా అన్న వాదన తెరపైకొస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇది పాతపాటే, కానీ మళ్లీ కాస్త సౌండ్ పెంచుకొని రీసౌండ్ చేస్తోంది. టీడీపీని కార్నర్ చేస్తూ అధికార వైసీపీ మళ్లీ ఆరోపణాస్త్రాలు సంధించింది. అంతా చంద్రబాబే చేశారు, ఆయన కారణంగానే హోదా వెనక్కిపోయిందని ఆరోపించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. స్పెషల్ ప్యాకేజ్ కి అంగీకరించి హోదాని అటకెక్కించారని మండిపడ్డారాయన. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎన్నిసార్లు రాజకీయాలు మార్చి ఐడియాలజీ మార్చి 30 సంవత్సరాలు మీ ప్రభావం ఈ రాష్ట్రం మీద చూపి ఓసారి స్పెషల్ ప్యాకేజ్ అంటారు, ఓసారి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా మన రైట్. ఎట్లా పోయింది అది? ఎందుకు పోయింది? మీరు కాదు ఆ రోజు సెప్టెంబరు పోయి మీరు మీ వాళ్ళు పోయి ఆలోచన లేకుండా మీరు పోయి ఎటువంటి స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకున్నారు? ఏమన్నా ఉందా స్పెషల్ ప్యాకేజీలో? ఏముంది దాంట్లో? స్పెషల్ ప్యాకేజీలో ఏముంది? స్పెషల్ మీకు ఏదైతే అష్యూరెన్సెస్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పునర్వ్యవస్థీకరణ చట్టం సేమ్ అవే ఉన్నాయి, మైనస్ ప్రత్యేక హోదా. ఎట్లా ఒప్పుకున్నారు? ప్రత్యేక హోదా ఏమో మీరు వదిలిపెట్టేసినారు, ప్యాకేజ్కి ఏమో ఒప్పుకున్నారు, ఓ పక్క ధన్యవాదాలు చెప్తున్నారు, ఒక పక్క రైట్స్ కాపాడాలంటే రైట్స్ కాపాడాల్సినది మీరా కేంద్ర ప్రభుత్వమా? ఏపీని అప్పుల పాలు చేశారు అన్న చంద్రబాబు కామెంట్లపైన కౌంటర్ ఇచ్చారు మంత్రి బుగ్గన. టీడీపీ హయాంలో చేసిన అప్పులు, స్థూల ఉత్పత్తిని అంకెలతో సహా వివరించారు. 1,10,599 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము మరి శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు చేసిందంటే దానికి సమాధానం ఏమొచ్చింది తెలిసిన? సమాధానం ఏమొచ్చిందంటే అది కాదు, కానీ 2014-15 నుంచి 18-19 అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రము అప్పుడు 1,62,000 కోట్లు శాసనసభ ఆమోదం లేకుండా చేయడం జరిగింది. అందులో 51,000 కోట్లు తర్వాత రెగ్యులరైజ్ అయిందని చెప్పి వాళ్ళకే రివర్స్కి వచ్చింది. అది ఎవరు రాయరు, ఎవరు దాని గురించి రాయరు. రఘురామకృష్ణరాజు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈజ్ ఇట్ ట్రూ దట్ ఎంత అప్పు ఉంది ఏమని చెప్పి అన్ని అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఏమన్నారండి? 2023 బడ్జెట్ ఎస్టిమేట్స్ మనం తీసుకోవాల్సింది 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ తీసుకుంటే ఇంచుమించు 4 లక్షల కోట్లు. అంటే 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే 3,93,718 కోట్లు. ఒకవేళ 2023 బడ్జెట్ తీసుకున్నా కూడా 4,42,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడండి 4,42,000 ఎక్కడ? అసలు 10 లక్షలు ఎక్కడ? 7 లక్షలు ఎక్కడ? 8 లక్షలు ఎక్కడ? 13 లక్షలు ఎక్కడ? నోటికి ఏదొస్తే అది ఏదొస్తే. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే 2014-19 5 సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే 6,95,000 కోట్లు. 6,95,000 కోట్లు 5 సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజు 10,84,000 కోట్లు. ఏది ఎక్కువ అండి? ఎక్కడ 6,95,000 కోట్లు, ఎక్కడ 10,84,000 కోట్లు. కానీ బ్రహ్మాండంగా ఉంది మాది అంటారు అనమాట. ఏపీని అప్పుల కుప్పగా మార్చింది, రాష్ట్రానికి హోదా రాకుండా చేసింది ఆ రెండు పార్టీలేనని ఆరోపించారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. హోదా ముగిసిన అధ్యాయం కాదని, కలిసి పోరాడితే ఖచ్చితంగా సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ముఖ్యంగా విభజన చెందిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కావాలి, అనేక రాయితీలు కావాలి, అప్పుడే పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, మన యువతకంతా ఉపాధి కూడా దొరుకుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందంటే అభివృద్ధిలో నెంబర్ 1 కాలేదు, కానీ మొత్తం దేశంలోనే అప్పులలో నెంబర్ 1 అయింది. దానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా మరియు విభజన హామీల పట్ల ఏ పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏమాత్రం కూడా జాగ్రత్త వహించకుండా అత్యంత నిర్లక్ష్యపూరితంగా వాళ్ళందరూ ప్రవర్తించినందువల్ల ఈ విధమైన పరిస్థితిలో మనం చెప్పుకున్నాం. 2019 మేనిఫెస్టోలో అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మళ్ళా ఏం చేశారు? మనల్ని అందరినీ కూడా మోసం చేశారు. వీరిద్దరూ కూడా కలిసికట్టుగా పనిచేసి
మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీరు ప్రవేశపెట్టిన బిల్లులు కానీ మీరు పెట్టిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులను కానీ మేము సపోర్ట్ చేయమని గట్టిగా చెప్పింటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేసేది మన. హోదా ఇవ్వకుండా కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాడే దమ్మున్నోళ్లు కావాలి అన్నారు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. హోదా కోసం నీతి నిజాయితీతో ఎవరు పోరాడుతున్నారో ప్రజలు గమనించాలి అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయాం అనుకున్నాం. తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను ఖచ్చితంగా దాన్ని సవరించుకుంటా అన్నారు. ఢిల్లీలో జరిగిన మన సభకి మేమందరం ఆయన హాజరైనారు. మేము ఆయన పాదయాత్ర కూడా హాజరైనాం. ఖచ్చితంగా నేను చేస్తాను, ధన్యవాదాలు. కానీ ఇవాళ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకటి అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నయవంచనకు వ్యతిరేకంగా ఇవాళ నిలబడి అక్కడ పోరాడే దమ్మున్నాళ్ళు ఎవరో మాకు కావాలి. ఇవాళ మీరే నిర్ణయించండి ప్రజలారా. నీతి నిజాయితీ నిబద్ధతతో మాట మార్చకుండా మడం తిప్పకుండా ఎవరు పోరాడుతున్నారో గమనించండి. 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే కేంద్రాల్లో మెడలు వంచి తీసుకొచ్చేస్తున్న ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో తాకట్టు పెట్టేటట్టు వ్యవహరిస్తున్నారని మేము ఆరోపిస్తున్నాం. ఎవరి వాదన వారిదే. క్రెడిట్ కోసం పాకులాటలా మారిపోయింది సిచ్యువేషన్. కేంద్రం ముగిసిన అధ్యాయం అని చెప్తున్నా అన్ని పార్టీలు హోదా పల్లవి అందుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతోంది. మరి హోదా కోసం నిజంగా ఎవరు పోరాటం చేస్తున్నారు, ప్రజలు ఎవరి వైపు ఉంటారు అన్నది చూడాలి.